యేసయ్యా, నీ నామాన్ని మేము ఆపరేట్ చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రభు అన్నారు. అన్నాడు, మీ దయ్యాలు వెళుతున్నాయని సంతోషపడకండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని సంతోషించండి. హల్లెలూయా. నా సంతోషానికి కారణం నా మినిస్ట్రీ కాదు, నా సంతోషానికి కారణం నా నా బట్టలు కాదు. మీకు తెలుసు లేదు, 2 సంవత్సరాలు అయింది నేను చొక్కా కూడా కొనలేదు. ఎప్పుడు చూసినా ఈ బట్టలతోనే తిరుగుతా. ఐ డోంట్ మైండ్. అవి కాదు నా సంతోషం, అది కాదు నా లెక్క. నా సంతోషానికి వేరే ఉన్నాయి కారణాలు, వేరేవి. అవి మీకు అర్థం కావు. అది ఆధ్యాత్మిక స్థితిలోనే అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఒక్కొక్క దైవ సేవుడు ఇంట్లో వెళ్తే 100 సూట్లు ఉంటాయి. పాపం ఆ ఇళ్ళకి వెళ్తే నాకు తల్లి చూడు చూడు వేరే దేవ సేవ ఎట్టున్నాడు చూడు అంటారు మా ఇంట్లో వాళ్ళు. చూడు చూడు ఎట్టున్నాడు చూడు, అట్లా కొంటావు నువ్వు. అది కాదండి సంతోషం, అది కాదు. దేవునిలో సంతోషం. అలా దేవుని కొరకు సంతోషం. దేవుడు దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు మరణించాడన్న విషయం నీకు అర్థమైతే నువ్వు వేరే దాని కొరకు పాకులాడవు. వేరే దానికి పాకులాడుతున్నట్టే నువ్వు తేడానే. మీ పాస్టర్ గారు చెప్తారు కాబట్టి చెప్పలేదు, నాలాంటి వాడు చెప్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకు బోర్డు లేదు కాబట్టి, నేను ఆ బోర్డు పెట్టను కాబట్టి ధైర్యంగా చెప్పేస్తాను. నేను ఈరోజు విశ్వాసం ఎట్టున్నారంటే ఒక్క మాట అంటే జెండా పీకి పాత్రేసేస్తారంటున్నారు ఒక్క దెబ్బకే. ఇప్పుడు ఈరోజు సాయంత్రం మా చర్చి నుంచి ఫోన్ వచ్చింది, ఏడుకో పోతున్నాను చెప్పలేదంటే జెండా పీకి వేరే జెండాలో వెళ్ళిపోయినారు ఆల్రెడీ. మళ్ళీ వాళ్ళ సాక్షిని చూస్తే 2 నెలల క్రితం చచ్చిపోయేవాడు సముద్రంలో పడి. దేవుడు కాపాడే సాక్ష్యం ఇచ్చాడు, సాక్ష్యం మర్చిపోయినారు. ఎందుకంటే తన సెల్ఫ్ మనం కాదండి, దేవుడే మనలో జీవించాలి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన మృతి పొందినని మేము నిశ్చయించుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరూ ఏమైనా సాక్ష్యం ఇచ్చారంటే యేసు ప్రభు ఆ పాపాల కోసం చనిపోయాడు అని అంటున్నారట. పౌలు ఏమన్నాడు తెలుసా? ఊరుకో, అదంతా ఎల్కేజీ పాఠం. యేసు ప్రభు నీ పాపాల కోసం చనిపోవడం కాదు, నువ్వు యేసు ప్రభు కొరకు జీవించడం కోసం ఆయన చనిపోయాడని చెప్పన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీద చనిపోయింది నువ్వు ఆయన కొరకు జీవించడానికి. అంతేగాని ఆయన నా కోసం చచ్చిపోయినాడు, నా పాపాలని కడిగేశాడు, రేపు రాత్రికి బీరు కొడతా, రేపు తిడతా, రేపు పాట చూస్తా, డాన్స్ చేస్తా, సినిమా, అది కాదు. అసలు యేసు ప్రభు కొరకు నేను జీవించడం కోసమే ఆయన మరణించాడు. కాబట్టి జీవించు ఇక నేను నా కొరకు కాక నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించుటకు ఆయన మరణించాడని నేను నిశ్చయించుకుంటున్నామని పౌలు అలా అనుకున్నాడు. కాబట్టి ప్రపంచాన్ని కదిలించగలిగే ఒక అద్భుతమైన భాండాగారాన్ని మన జీవితంలో ఇచ్చాడు. అపోస్తలైన పౌలు గారు 14 పత్రికలు రాయకపోతే ఈరోజు మనం అందరం ముస్లిమ్స్ అయిపోయిన వాళ్ళం. మీకు తెలుసా ఈ విషయం? సువార్తలలో దేవుని యొక్క కంప్లీట్ ఎసెన్స్ సువార్తలలో కంప్లీట్గా రాలేదు. అందుకే కడపట ఉండే అపోస్తలుడైన పౌలుని ఎన్నుకుని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యములోనికి నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సత్యమైన దేవుడే సర్వసత్యములో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అని చెప్పాడు. ఆయన నడిపించలేడా? ఇప్పుడు మీరు తట్టుకోలేరు అన్నాడు. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, ఇప్పుడు మీరు తట్టుకోలేరు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే చెప్పక నాలోనివి తీసుకొని మీకు చెప్తాడు. అవి నాలోవి కావు కానీ తండ్రిలో తీసుకొని చెప్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున వచ్చిన తర్వాత ఆ అభిషేకంలో పవర్ఫుల్ మినిస్ట్రీ చేశారు. అంత మాత్రమే కాదు, ఆ మినిస్ట్రీ ద్వారా వచ్చిన సంఘాలను నడిపించడానికి డాక్టర్ని కూడా పర్ఫెక్ట్గా ఎర్రర్లెస్గా కన్స్ట్రక్షనల్గా దేవుడు ఈ గ్రంథాల్లో భద్రపరిచాడు. ఇది లేకపోతే మనం ముస్లిమ్స్ అయిపోయిండే వాళ్ళం. బాగా అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ చూస్తే ముస్లిమ్స్ క్రిస్టియన్ని టార్గెట్ చేసేది పౌలు పత్రికల్లోంచి టార్గెట్ చేయలేరు. వాళ్ళు ఎక్కడ పట్టుకున్నా కూడా సువార్తలోని కొన్ని సన్నివేశాలు తీసుకొచ్చి ఇదిగో యేసు ప్రభు యొక్క తండ్రి అల్లా అని చెప్తారు. ప్రభు నందు ట్రాన్స్ఫార్మ్ అయిన వాడు ప్రపంచాన్ని కాపాడగలిగాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
అసలు ఒక రకంగా ఒక యాంగిల్లో చూస్తే యేసు ప్రభు కంటే